అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో అసలు ఏం జరిగింది? అయితే ఒక్కొక్కటిగా కవిత గారు బయట పెట్టడం జరుగుతుంది రీసెంట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో. సో ఇదే అంశం మీద ఒకసారి శేషరావు గారి అనాలిసిస్ తీసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఏంటి సార్ ఆ గూడు పుటాని మొత్తం బయట పెడుతున్నారంటే మీరే అంటారు? ఇప్పుడు కవిత గారు మాట్లాడితే సరిపోయింది. అదే ఎవరు జర్నలిస్టు నాలాంటోడు లేదా మీలాంటోళ్ళు లేదంటే ఇంకొకళ్ళు ఇలాంటి అంశాలు కనుక బయట పెడితే కల్వకుంట్ల ఫ్యామిలీ కామ్గా ఉంటుందా? లేదంటే పోనీ బీఆర్ఎస్ పార్టీ కామ్గా ఉంటుందా? ఇవాళ ఎందుకు కుక్కిన పేలులాగా ఉంటున్నారు? ఉద్యమంలో ఏం జరిగింది అనేది ఒక్కోటిగా ఆవిడ బయట పెడుతున్నారు. అసలు గూడుపుటాన్ని ఏం జరిగింది ఉద్యమంలో అనేది బయట పెడుతున్నారు కదా ఆవిడ. మరి ఎందుకు కామ్గా ఉన్నారు? ఉద్యమ సమయంలో మీరేం చేశారో మాకు తెలుసు, మీరేం చేశారో నేను ప్రజలకు చెప్తానని చెప్పి ఆవిడ అంటున్నారు. ఉద్యమ సమయంలో ఏం చేశారు, ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ఎంత సంపాదించారు అనేది ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కేవలం 2014 నుంచి 2023 దాకా అధికారంలో ఉన్నప్పుడే కాదు, 2001 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళు ఎక్కడెక్కడ ఏ స్టూడియోలకు పోయి ఆ స్టూడియోలను బ్లాక్మెయిల్ చేశారు, ఎక్కడెక్కడ ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేసి ఎంత డబ్బు వసూలు చేశారు, ఈ మొత్తం ఆవిడ లిస్ట్ అవుట్ చేసి మొత్తం చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. ఆల్రెడీ హింట్ ఇచ్చారు కదా నేను చెప్తానని. తెలంగాణ ఎలా ఇచ్చారు? ఉద్యమం చేస్తే ఇచ్చారా, లేదంటే పొలిటికల్ కంపల్షన్ తోటి ఇచ్చారా, లేదంటే సోనియా గాంధీ గారు మాట చెప్పారు కాబట్టి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి సోనియా గాంధీ గారి వల్ల వచ్చిందా అనే దాని మీద గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది కదా. కేసీఆర్ గారు పులినోట్లో తలబెట్టి తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చారని చెప్పేసి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాదులు చెబుతూ ఉంటారు. ఓకే, అది కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. ఎడ్డోడైనా మడ్డోడైనా మనోడే ఉండాలని చెప్పేసి ఒక సెంటిమెంట్ను దాన్ని క్రియేట్ చేసేసి తెలంగాణ సంపదని దోచుకున్నారని చెప్పి కవిత గారే చెప్తున్నారు. ఇప్పుడు ఎడ్డోడైనా మడ్డోడైనా మనోడే ఉండాలని చెప్పి ఎవరు దాన్ని బాగా నూరిపోసింది తెలంగాణ సమాజంలో? కేటీఆర్ గారు. అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ మేము దోచుకోవచ్చు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, ఈ కాన్సెప్ట్ని కొన్ని రోజులు నడిపించారు. తెలంగాణ సమాజం నమ్మింది, విశ్వసించింది, 2 సార్లు అధికారం ఇచ్చింది వాళ్ళకి. సీన్ కట్ చేస్తే వాళ్ళు ఏం చేశారో కవిత గారే చెప్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు గుట్టు ఆవిడ ఇప్పుతున్నారు, కేటీఆర్ గారు గుట్టు ఇప్పుతున్నారు, తర్వాత మాలారెడ్డి గుట్టు ఇప్పుతుంది, జగదీష్ రెడ్డి గారు గుట్టు ఇప్పుతున్నారు, నిరంజన్ రెడ్డి గారు గుట్టు ఇప్పుతున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళకై వాళ్ళు ఏం సంపాదించారు అనేది మొత్తం బయట పెడుతున్నారు. సార్ ఇప్పుడు ఇవన్నీ బయట పెట్టడానికి సో రీజన్ ఎలా అనుకోవచ్చు సార్? మనం రీజన్ ఏమైనా ప్రజల్లోకి రావడానికా, లేకపోతే రీజన్ ఏమైనా కానీ వాళ్ళ ఇంట్లో గొడవలో లేకపోతే వాళ్ళకి షేర్లకు సంబంధించి వాళ్ళు సంపాదించిన సంపదలో గొడవలో ఏదన్నా కానీ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఇప్పుడు మొత్తం బయటకు వస్తుంది కదా. వాళ్ళ మధ్య విభేదాలకు ఏదైనా కానీ ఒక ఊర్లో దొంగలందరూ దొంగతనం చేస్తారు. దొంగతనం చేసిన తర్వాత ఒక 4 కలిసి దొంగతనం చేసిన తర్వాత దాన్ని పంచుకునే దాంట్లో గొడవ వస్తుంది. గొడవ అయిన తర్వాత ఆ ఊర్లో జనాలకు దొరుకుతారు. ఇది అన్ని చాలా సినిమాల్లో కూడా పెట్టారు. ఇది దొరికితే కట్టేసి కొడతారు వాళ్ళు ఆ దొంగల్ని. సేమ్ అలానే ఇప్పుడు ఏమైంది, మా ఇంత నిజాయితీ పనులు మేము తెలంగాణకి మేము లేకపోతే తెలంగాణ ఉద్యమం నడిపేవాళ్ళు లేదు, తెలంగాణ ఉద్యమాన్ని ముందునే నడిపేవని చెప్పి చెప్పారు కదా మొన్నటిదాకా. రీసెంట్ వరకు చెప్పినటువంటి వాళ్ళు ఏమంటున్నారు, తెలంగాణ ఉద్యమంలో దోపిడీదారులు వీళ్ళని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఏమన్నారు కృష్ణారావు గారు, మొత్తం నీ వ్యవహారం మొత్తం నేను బయట పెడతాను, బంగారం షాపులకి వెళ్ళి ఎక్కడెక్కడ ఎంత సంపాదించావు, ఎక్కడెక్కడ ఏం చేసావు అనేది మొత్తం నేను బయట పెడతాను, నువ్వు మీ ఆయన అని చెప్పేసి కవిత గారిని అంటున్నారు కదా. బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళేమో కవిత గారిని టార్గెట్ చేస్తున్నారు, కవిత ఎంత సంపాదించింది అనేది. ఓకే, కవిత గారు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉండేటువంటి హరీష్ రావు గారు కానీ లేదంటే మిగతా కేసీఆర్ గారు చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరెవరు ఎంత సంపాదించారో నేను బయట పెడతానని ఆవిడ చెబుతున్నారు. ఓకే, ఇదే విధంగా ఉంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్ నెక్స్ట్? తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణ సమాజం డీప్గా ఆలోచించేటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు మేకవన్య పులులు అని అంటారు పెద్దలు సామెత. సో అసలు స్వరూపం ఏంటి, అసలు రంగు ఏంటి అనేది ఇప్పుడు బయటపడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ సమాజం ఇప్పుడు మేల్కోవాలి. తెలంగాణ సమాజం అసలు వాస్తవం ఏంటి అనేది తెలుసుకునేటువంటి సమయం ఇది. ఇప్పుడు అసలు ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేది సమాజంలో, ఎలాంటి విష అభిప్రాయాలను
విషపరమైనటువంటి అంశాలను ఎల్లగక్కారంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించాం అనుకోండి, సపోజ్ 2019 నుంచి 2024 వరకు ఆయనే ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన చేసినటువంటి విధానపరమైన నిర్ణయాలు లేదంటే ప్రజా వ్యతిరేక అంశాలను మనం తప్పుపడితే లేదంటే అభ్యంతరం పెడితే ఈడు కమ్మోడు, కేసీఆర్ గారిని లేదంటే కల్వకుంట్ల ఫ్యామిలీని లేదంటే కేసీఆర్ గారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని అభ్యంతరం పెడితే ఈడు ఆంధ్రుడు, లేదు నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలని నరేంద్ర మోడీ గారు చేసిన పరిపాలనని ఏదన్నా మనం ఎత్తి చూపినప్పుడు వీడు భారత ద్రోహి, దేశద్రోహి, ఇలాంటి ఒక భయంకరమైనటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చారు వ్యూహాత్మకంగా ఈ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన లీడర్లు కానీ. దాంతో వాస్తవాలు చెప్పడానికి కూడా సందేహించాల్సినటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు వీళ్ళు సమాజంలో. సో కాబట్టి అందుకే అసలు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కేసీఆర్ గారి పరిపాలన ప్రజా వ్యతిరేక పరిపాలన ఎలా ఉందో చెప్పడానికి ఒక్క మీడియా హౌస్ కూడా ముందుకు రాలా, ఒక్కడు కూడా రాలా నికార్సుగా. సోషల్ మీడియాలో ఎవరో తీర్మానం లాంటి వాళ్ళు ఇలాంటి 4-5 వచ్చారు తప్పితే, అకాలు యుతివైన టైట వచ్చారు తప్పితే నిజమైనటువంటి మీడియాలో ఒక్కటి రాలా ముందుకి ప్రజా వ్యతిరేక విధానాలని కేసీఆర్ గారు అమలు చేస్తున్నాడని చెప్పడానికి ధైర్యం కూడా చేయలేకపోయారు. అంటే ఏ స్థాయిలో అంత భయాందోళన వాళ్ళు మీడియా హౌస్లను కానీ లేదంటే గళాలని ప్రజా గళాలను కానీ ఏ విధంగా నొక్కి పెట్టారు అనేది ఒక తెలంగాణలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ 2019 నుంచి 2024 మధ్యలో అందరికీ తెలిసిన విషయం. అసలు అందరికీ అప్పుడు నా అనుభవం ఉంది కదా, నేను ఒక వీడియో చేసినందుకు ప్రజా వ్యతిరేకంగా లేదంటే రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది ఆ వీడియో చేసినందుకు నా ఇంటికి 5 పోలీసులను, ఒక ఎస్ఐని, 5 కానిస్టేబుల్ని పంపించారంట ఆంధ్రప్రదేశ్ నుంచి. ఏ విధమైనటువంటి ప్రభుత్వాలు ఆ రోజున ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి అనేది నిదర్శనం. సో ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము తెలంగాణ ఉనికి, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అని చెప్పుకున్నటువంటి లీడర్లు తెలంగాణకి ఏం చేశారు అనేది ఇప్పుడు క్వశ్చన్ ఎవరు చేస్తున్నారు? కవిత గారు చేస్తున్నారు. రీసెంట్ దాకా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు దాకా చెప్పారు. ఇవే కొత్త అంశాలు ఏం కాదు, కాకపోతే శంఖంలో పోస్తేనే తీర్థం అయినట్టు కవిత గారు చెప్తేనే జనాలు ఇప్పుడు ఆలకిస్తున్నారు. ఎందుకు? అరే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు చెప్తే మనం వినలేదు కదా, ఇప్పుడు కవిత గారు కూడా అది చెప్తున్నారు కదా. సో అంటే వీళ్ళు ఏం చేస్తారు? డ్రోన్ ఎగరేసి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి వివరాలు బయట పెడితే తీసుకెళ్లి జైల్లో పెట్టారు రేవంత్ రెడ్డి గారిని. ఆ రోజు వాళ్ళు సంపాదించినటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతిలో కానీ అక్రమాల్లో కానీ లేదా విద్యుత్తుకు సంబంధించి ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందాలు కానీ లేదా ఇతర అనేకమైన ఫార్ములా యూరియస్ కానీ ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే పబ్లిక్ అది రాజకీయపరమైన ఆరోపణ అనుకుంటారు. మరి ఇప్పుడు కవిత గారే చెప్తున్నారు కదా. ఇంకోటి అసలు ఎడ్డోడైనా మడ్డోడైనా మనోడే అని చెప్పి ఒక కాన్సెప్ట్ని తీసుకెళ్ళి, అంటే మేమైతే దోసుకోవచ్చు, ఆంధ్ర వాళ్ళు రాకూడదు, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు. ఆంధ్ర వాళ్ళు ఏం దోసుకున్నారు? సరే దోచుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండొచ్చు, పూర్తిగా లేరని నేను చెప్పట్లా. మరి ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు కవిత గారు చెప్తున్న దానికి అసలు తెలంగాణ ఉద్యమం ఎలా నడిపారు అనేది ఇప్పుడు కవిత గారే చెప్తున్నారు కదా. తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్ని జేఏసీలుగా ఏర్పడి నేను స్వయంగా చూసాను, రిపోర్టింగ్ చేసేవాడిని గ్రౌండ్ లెవెల్ అప్పుడు. ఈవెన్ ఇప్పుడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో తోపుడు బళ్ళ జేఏసీ ఒకటి, హోటల్స్ జేఏసీ ఒకటి, ఇలా జేఏసీలు పెట్టి రకరకాలుగా దందాలు చేసి వసూలు చేశారు. లాస్ట్కి నేను జూబ్లీహిల్స్లో అప్పుడు ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు జూబ్లీహిల్స్లో ఆ మోహన్ బాబు గారి ఇంటి ఎదురుగా పూలు అమ్ముకునేవాడు, తోపుడు బండి తీసుకుని ఒక అతను ఒకసారి ఏదో మాటల్లో నాకు అక్కడ పడితే ఏంటి ఎలా ఉంది బిజినెస్ నేను అడిగితే అతను చెప్పిన మాట ఏం చెప్పమంటారండి, ప్రతి వారానికో లేకపోతే 10 రోజులకో వచ్చేసి మేము జేఏసీ తెలంగాణ జేఏసీ అని చెప్పి డబ్బులు అడుగుతారు అని చెప్పి, నువ్వు ఎంత ఇస్తావా అంటే రోజుకి 50 రూపాయలు ఇస్తానని చెప్పాడు. రోజుకి 50 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడు. అలాగే మైత్రివనంలో ఇది కేసు కూడా అయింది. మైత్రివనంలో కొబ్బరి బొండాలు అమ్ముకునే అతను ఉన్నాడు. అతనికి అక్కడ జేఏసీ ఒకటి పెట్టి
ఆ కొబ్బరి బండాల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు తీసుకుని చేసి ఒకటి, అది పెట్టి అతన్ని హింసిస్తుంటారు. ఓకే. హింసిస్తుంటే ఆడు ఇచ్చి డబ్బులు ఇచ్చి అలసిపోయి లాస్ట్కి డబ్బులు అడిగిన నరికాడు. వాడు అది కత్తి తీసుకొని నరికి వాడు ఊరు వెళ్ళిపోయాడు, రాజమండ్రి. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కవిత గారు అవి బయట పెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగింది అనేది ఆవిడ బయట పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా డబ్బులు సంపాదించారు, ఏ విధంగా దందాలు చేశారు అనేది ఇప్పుడు ఆవిడ బయట పెడుతున్నారు. కొన్నే బయట పెట్టారు. ఇప్పుడు జస్ట్ ఊరికే ట్రైలర్ చెప్పారు ఆవిడ. మిగతా మొత్తం కనుక బయట పెడితే ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.